హలో గైస్, డెడ్పుల్ అండ్ వుల్వరిన్ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోతో ఆ డౌట్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, లేకపోతే అర్థం కాదు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అసలు డెడ్పుల్ 3 మూవీలో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మంది థార్ ఎందుకని డెడ్పుల్ కోసం ఏడుస్తున్నాడు అనుకుంటారు. కానీ ఒక డై హార్డ్ మార్వెల్ ఫ్యాన్ ఎలా ఆలోచిస్తాడంటే, లోగన్ మూవీ 2029 లో జరుగుతుంది అండ్ డెడ్పుల్ 3 మూవీ 2024 లో జరుగుతుంది. సో 2029 లో చనిపోయే లోగన్ ని 2024 లో రీప్లేస్ చేస్తే టైమ్ లైన్ ఎలా ఫిక్స్ అవుతుంది అని ఆలోచిస్తారు. యాక్చువల్లీ దీనికి సంబంధించి నా దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థియరీ వచ్చేసి డెడ్పుల్ అండ్ లోగన్ మూవీస్ అనేవి ఒకే టైమ్ లైన్ లో జరుగుతాయి అనుకుందాం. అండ్ 2029 లో లోగన్ చనిపోవడం వల్ల ఎర్త్ 10005 టైమ్ లైన్ మెల్లగా నాశనం అవుతూ ఉంటుంది. సో డెడ్పుల్ 2024 లో వేరే యూనివర్స్ నుంచి లోగన్ ని అండ్ X-23 ని తీసుకొచ్చి ఎర్త్ 10005 లో రీప్లేస్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఈ టైమ్ లైన్ లో ఇద్దరు లోగన్లు ఉంటారు అండ్ ఇద్దరు X-23లు ఉంటారు. అండ్ డెడ్పుల్ 3 మూవీ లాస్ట్ లో హంటర్ B-15 వచ్చి మీ టైమ్ లైన్ రిపేర్ అవుతుంది అని చెప్తుంది. అండ్ ఇదంతా 2024 లో జరుగుతుంది. యాక్చువల్లీ ఒరిజినల్ లోగన్ చనిపోయేది 2029 లో కదా. తను చనిపోయిన తర్వాతే టైమ్ లైన్ నాశనం అవడం స్టార్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు హంటర్ B-15 2024 లో వచ్చి మీ టైమ్ లైన్ రిపేర్ అవుతుంది అని ఎలా చెప్తుంది? సో ప్రాక్టికల్లీ చూసుకుంటే ఈ థియరీ అనేది పాసిబుల్ అవ్వదు. అండ్ సెకండ్ థియరీ ఏంటి అంటే, డెడ్పుల్ 3 మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో మేము లోగన్ మూవీని టచ్ చేయడం లేదు అని రయాన్ రెనాల్డ్స్ అండ్ హ్యూ జాక్మన్ చెప్పారు కదా. సో దాన్ని బట్టి డెడ్పుల్ అండ్ లోగన్ మూవీస్ అనేవి సెపరేట్ టైమ్ లైన్స్ లో జరుగుతాయి అనుకుందాం. అండ్ ఇప్పుడు డెడ్పుల్ యూనివర్స్ లో కూడా ఒక లోగన్ ఉన్నాడు. అతను 2024 కంటే ముందే చనిపోయాడు అనుకుందాం. సో ఇప్పుడు డెడ్పుల్ టైమ్ లైన్ స్లోగా నాశనం అవుతూ ఉంటుంది. దీని గురించే పారాడాక్స్ డెడ్పుల్ కి చెప్తాడు. సో అప్పుడు డెడ్పుల్ వేరే యూనివర్స్ నుంచి లోగన్ ని తీసుకొచ్చి ఈ టైమ్ లైన్ లో రీప్లేస్ చేశాడు. దానివల్ల ఈ ఎర్త్ 10005 టైమ్ లైన్ రిపేర్ అవుతుంది. యాక్చువల్లీ ఈ థియరీ పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనివల్ల ఒక ఇన్కర్షన్ కూడా క్రియేట్ అవుతుంది. ఎలా అంటే, డెడ్పుల్ లోగన్ ని వేరే యూనివర్స్ నుంచి ఎర్త్ 10005 యూనివర్స్ కి తీసుకొచ్చాడు కదా. దానివల్ల ఈ రెండు యూనివర్సెస్ కి మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది. అండ్ ఆ రెండు యూనివర్సెస్ అనేవి ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. దానివల్ల అది ఇన్కర్షన్ కి దారి తీస్తుంది. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ చూసిన వాళ్ళకి ఈ ఇన్కర్షన్స్ గురించి తెలుస్తుంది. ఎవరికైనా దీని గురించి డౌట్స్ ఉంటే నా ఛానల్లో ఉన్న ఈ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తే, ఇప్పుడు డెడ్పుల్ యూనివర్స్ కి ఇన్కర్షన్ అనే ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుంది. అండ్ ఈ ఈవెంట్ ని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ కోసం యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి, డెడ్పుల్ 616 యూనివర్స్ కి ఎలా వచ్చాడు అండ్ అతనికి అవెంజర్స్ గురించి ఎలా తెలుసు? దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే, కేబుల్ యొక్క టైం ట్రావెల్ వాచ్ అనేది 2054 కి చెందిన ఒక ఫ్యూచరిస్టిక్ వాచ్. ఆ వాచ్ లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో మనకైతే తెలియదు. మనకి జస్ట్ టైం ట్రావెల్ మాత్రమే చూపించారు. మేబీ ఆ వాచ్ లో వేరే యూనివర్సెస్ కి ట్రావెల్ చేసే ఆప్షన్ కూడా ఉండొచ్చు. లేదా నెగాసానిక్ ఆ వాచ్ ని రిపేర్ చేసిన తర్వాత అనుకోకుండా ఆ వాచ్ లో యూనివర్సెస్ మధ్య ట్రావెల్ చేసే ఆప్షన్ కూడా వచ్చి ఉండొచ్చు. అలా డెడ్పుల్ ఆ డివైస్ తో ఆడుకుంటున్నప్పుడు అనుకోకుండా 616 యూనివర్స్ కి వచ్చి ఉండొచ్చు. అండ్ ఈ యూనివర్స్ లో అవెంజర్స్ చాలా ఫేమస్ కాబట్టి వాళ్ళ గురించి డెడ్పుల్ కి ఈజీగా తెలిసిపోతుంది. సో అవెంజర్స్ చరిత్ర తెలుసుకున్న తర్వాత డెడ్పుల్ అవెంజర్స్ టీమ్ లో జాయిన్ అవ్వడానికి మార్చ్ 14, 2018 లో హ్యాపీ హోగన్ ని కలిసి ఉండొచ్చు. కానీ అప్పటికి ఇన్ఫినిటీ వార్ మూవీ జరగలేదు. అండ్ ఆ మూవీ జరగడానికి ఇంకో 2-3 మంత్స్ టైం ఉంది. సో ఇప్పుడు అవెంజర్స్ టీమ్ కి సూపర్ హీరోస్ అవసరం లేదు కాబట్టి హ్యాపీ హోగన్ డెడ్పుల్ ని టీమ్ లో తీసుకోలేదు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, డెడ్పుల్, ఎక్స్మెన్, లోగన్ ఈ మూవీస్ అన్ని ఒకే యూనివర్స్ లో జరుగుతాయా లేదా సెపరేట్ యూనివర్సెస్ లో జరుగుతాయా? యాక్చువల్లీ డెడ్పుల్ 3 మూవీలో దీని గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూవీస్ అన్ని ఒకే యూనివర్స్ లో జరుగుతాయన్నట్టే చూపించారు. ఈ మూవీని బేస్ చేసుకుని ఎక్స్మెన్ టైమ్ లైన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ యూనివర్స్ నేమ్ వచ్చేసి ఎర్త్ 10005. ఈ యూనివర్స్ లో ఫస్ట్ 1962 లో ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ మూవీ జరుగుతుంది. తర్వాత 1979 లో ఎక్స్మెన్ ఆరిజిన్స్ వుల్వరిన్ మూవీ జరుగుతుంది. అండ్ తర్వాత 2004, 5, 6 లో ఎక్స్మెన్ 1, 2, 3 మూవీస్ జరుగుతాయి. అండ్ 2013 లో ద వుల్వరిన్ మూవీ జరుగుతుంది. అండ్ 2023 లో ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ జరుగుతుంది. అండ్ ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీలో వుల్వరిన్ టైం ట్రావెల్ చేసి 1973 కి వెళ్లి పాస్ట్ మొత్తం చేంజ్ చేస్తాడు కదా. దానివల్ల 1973 దగ్గర నుంచి ఈ టైమ్ లైన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టైమ్ లైన్ లో ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ మూవీ తర్వాత ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీలోని 1973 లో జరిగిన ఈవెంట్స్ అన్ని జరుగుతాయి. అండ్ దీని తర్వాత 1979 లో ఎక్స్మెన్ ఆరిజిన్స్ వుల్వరిన్ మూవీ జరుగుతుంది. కానీ కొంచెం డిఫరెంట్ గా జరుగుతుంది. ఎలా అంటే, ఈ మూవీలో వుల్వరిన్ మీద వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత వుల్వరిన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోడు అండ్ అతన్ని స్ట్రైకర్ బంధించి ఉంచుతాడు. అండ్ 1983 లో ఎక్స్మెన్ అపోకలిప్స్ మూవీ జరుగుతుంది.
ఆ మూవీలో జీన్ గ్రే వొల్వెరిన్ ని బయటికి తీసుకొచ్చి అతని మెమరీస్ ని రీస్టోర్ చేస్తుంది. తర్వాత వొల్వెరిన్ అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ 1992లో ఎక్స్మెన్ డార్క్ ఫీనిక్స్ మూవీ జరుగుతుంది. అండ్ తర్వాత 2004, 5, 6లో ఎక్స్మెన్ 1, 2, 3 మూవీస్ జరుగుతాయి. అండ్ 2013లో ద వొల్వెరిన్ మూవీ జరుగుతుంది. కానీ ఇవి కూడా కొంచెం డిఫరెంట్ గా జరుగుతాయి. అండ్ తర్వాత 2016లో డెడ్పూల్ 1 అండ్ 2018లో డెడ్పూల్ 2 మూవీస్ జరుగుతాయి. అండ్ తర్వాత 2023లో ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీలో లాస్ట్ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ జరుగుతుంది. అండ్ తర్వాత 2024లో డెడ్పూల్ 3 మూవీ జరుగుతుంది. అండ్ 2029లో లోగన్ మూవీ జరుగుతుంది. ఈ డెడ్పూల్ 3 మూవీని బేస్ చేసుకుని చూస్తే ఈ ఎక్స్మెన్ టైమ్ లైన్ ఇలా ఉంటుందన్నమాట. కానీ దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ఈ మూవీస్ యొక్క ఈవెంట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి చూస్తే మీకు చాలా మిస్టేక్స్, చాలా ప్లాట్ హోల్స్ అనేవి కనిపిస్తాయి. పోనీ వాటిని వదిలేసినా కూడా నేను స్టార్టింగ్ లో చెప్పా కదా 2029లో చనిపోయే లోగన్ ని 2024లో రీప్లేస్ చేస్తే టైమ్ లైన్ ఎలా ఫిక్స్ అవుతుంది అని, దానికి ఆన్సర్ లేకుండా పోతుంది. అండ్ మార్వెల్ వాళ్ళు ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారం చేశారా లేదా మిస్టేక్ లో ఏది పడితే అది చేసేసారా అనేది మనకి ఫ్యూచర్ మూవీస్ చూస్తే తెలుస్తుంది. ఇంకా ఈ టైమ్ లైన్ ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో మీకే వదిలేస్తున్నా, నాకైతే మైండ్ పోయింది. ఇంకా నేను ఈ టైమ్ లైన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే, పారాడాక్స్ కావాలనుకుంటే డెడ్పూల్ యొక్క టైమ్ లైన్ ని సైలెంట్ గా అంతం చేసి ఉండవచ్చు. కానీ అతను ఎందుకని డెడ్పూల్ ని టీవీకి తీసుకొచ్చాడు? యాక్చువల్లీ దీనికి ఆన్సర్ మూవీలోనే ఉంది. పారాడాక్స్ వేడ్ విల్సన్ ని టీవీకి తీసుకెళ్లిన తర్వాత ఒక విషయం చెప్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా మిస్టర్ విల్సన్? వాస్తవానికి నేను ఎంచుకున్నది ఒక గొప్ప ప్రయోజనం కోసం. అదేమిటన్నది చెప్పాలంటే పూర్తిగా నాకు కూడా తెలియదు. భవిష్యత్తులో జరగబోతున్న అతిపెద్ద ప్రమాదం నుంచి మొత్తం పవిత్ర కాలక్రమాన్ని రక్షించాల్సిన బాధ్యత నీపై ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే టీవీ వాళ్ళు అంతరించిపోతున్న కొన్ని యూనివర్సెస్ నుంచి కొంతమంది సూపర్ హీరోస్ ని కలెక్ట్ చేసి వాళ్ళని 616 యూనివర్స్ కి పంపిస్తున్నారు. ఎందుకంటే సీక్రెట్ టైమ్ లైన్ కి ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది, దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ సూపర్ హీరోస్ ని కలెక్ట్ చేస్తున్నారు. అండ్ సేమ్ ఇలాంటి ఒక రూమర్ ని కొన్ని నెలల క్రితం నేను ఒక అప్డేట్స్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? ఆ అప్డేట్స్ వీడియోలో నేను ఎలా చెప్పానంటే, ఇన్కర్షన్స్ వల్ల కొన్ని యూనివర్సెస్ అనేవి డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. ఆ యూనివర్సెస్ నుంచి కొంతమంది సూపర్ హీరోస్ ని కలెక్ట్ చేసి బ్యాటిల్ వరల్డ్ లో పడేస్తారు అని చెప్పాను. అండ్ ఈ డెడ్పూల్ 3 మూవీ చూసిన తర్వాత ఆ రూమర్ నిజమవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్ లో సీక్రెట్ టైమ్ లైన్ కి వచ్చే పెద్ద ప్రమాదం అనేది డాక్టర్ డూమ్ అయి ఉండొచ్చు, లేదా సీక్రెట్ వర్స్ కి సంబంధించిన హింట్ కూడా అయి ఉండొచ్చు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే, అసలు టైం రిపేర్ మెషిన్ ఏంటి, దాన్ని పారాడాక్స్ ఎలా యూజ్ చేయాలి అనుకున్నాడు, అండ్ కెసాండ్రా నోవా ఎలా యూజ్ చేయాలి అనుకుంది. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఒక టైం లైన్ నాశనం అవ్వడానికి 100 ఏళ్ళు పట్టొచ్చు, 1000 ఏళ్ళు పట్టొచ్చు. సో అంత ఓపిక పారాడాక్స్ కి లేదు కాబట్టి తొందరగా టైం లైన్ ని అంతం చేయడానికి టైం రిపేర్ అనే ఒక మెషిన్ ని తయారు చేస్తాడు. ఇంకా కెసాండ్రా విషయానికి వస్తే, తను చాలా డేంజరస్ అని చెప్పి తనని చిన్నప్పుడే వాయిడ్ లో పడేస్తారు. అండ్ తను అక్కడే పెరుగుతుంది, అండ్ తను చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. అండ్ తన దగ్గర ఒక డాక్టర్ స్ట్రేంజ్ వేరియంట్ కి సంబంధించిన ఒక స్లింగ్ రింగ్ కూడా ఉంటుంది. అది యూజ్ చేసి తను టీవీ నుంచి బయటికి రాగలదు, కానీ తను అక్కడే ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే తను బయటికి వస్తే తన పవర్స్ ని ఇష్టం వచ్చినట్టు వాడడానికి చార్ల్స్ జేవియర్ ఒప్పుకోడు అండ్ తనని కంట్రోల్ చేస్తాడు. సో అందుకే తను వాయిడ్ లోనే ఉండిపోవాలి, అక్కడే రూల్ చేయాలి అనుకుంటుంది. కానీ తను ఎప్పుడైతే టైం రిపేర్ మెషిన్ గురించి తెలుసుకుంటుందో, అన్ని టైమ్ లైన్స్ ని నాశనం చేసి అన్నిటిని వాయిడ్ లోకి తీసుకొచ్చి అందరినీ రూల్ చేయాలి అనుకుంటుంది. కానీ ఫైనల్ గా డెడ్పూల్ అండ్ వొల్వెరిన్ కలిసి కెసాండ్రాని అంతం చేస్తారు. సో ఇప్పుడు మీకు పారాడాక్స్ యొక్క మోటివ్ ఏంటి అండ్ కెసాండ్రా యొక్క మోటివ్ ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే, X-23, ది అదర్స్ అనే సూపర్ హీరోస్ అండ్ కెసాండ్రా దగ్గర ఉన్న మ్యూటెంట్స్ వీళ్ళందరూ వాయిడ్ లోకి ఎలా వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది అదర్స్ అనే టీమ్ లో బ్లేడ్, ఎలక్ట్రా, బెనెఫ్లిక్ డేర్ డెవిల్, గ్యాంబిట్, X-23, మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అయిన రీడ్ రిచర్డ్, జానీ స్ట్రామ్, మ్యాగ్నెటో, అతని కొడుకు అయిన క్విక్ సిల్వర్ వీళ్ళందరూ ఉంటారు. మేబీ వీళ్ళందరి యూనివర్సెస్ కూడా డిస్ట్రాయ్ అవుతూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు సూపర్ హీరోస్ కాబట్టి సీక్రెట్ టైమ్ లైన్ ని కాపాడడానికి వీళ్ళు కూడా హెల్ప్ అవుతారని వీళ్ళని కూడా 616 యూనివర్స్ కి పంపించడానికి టీవీ వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చు. అండ్ వీళ్ళలో ఏ ఒక్కరు కూడా మాట వినే రకం కాదు. సో డెడ్పూల్ అండ్ వొల్వెరిన్ ని ఎలాగైతే వాయిడ్ లో పడేశారో వీళ్ళని కూడా అలాగే వాయిడ్ లో పడేసి ఉండొచ్చు. అండ్ కెసాండ్రా దగ్గర ఉన్న మ్యూటెంట్స్ ని మీరు జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళందరూ ఎక్స్మెన్ 1, 2, 3 మూవీస్ లో ఉంటారు. మేబీ ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ ఈవెంట్స్ వల్ల ఎరేజ్ అయిపోయిన టైమ్ లైన్ అనేది ప్రూన్ అయిపోయి వాయిడ్ లో వచ్చి పడి ఉండొచ్చు, లేదా వీళ్ళందరూ వేరే యూనివర్స్ కి చెందిన మ్యూటెంట్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, థార్ ఎందుకని డెడ్పూల్ కోసం ఏడుస్తున్నాడు? యాక్చువల్లీ ఈ సీన్ అనేది ఫ్యూచర్ లో జరుగుతుంది. అండ్ ఫ్యూచర్ లో ఈ సీన్ అనేది ఇలా కాకుండా కొంచెం వేరేలా కూడా జరగచ్చు. జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా ఈ మూవీలో ఇలా చూపించుంటారు అంతే. సపోజ్ ఈ సీన్ అనేది అవెంజర్ సీక్రెట్ వార్స్ లో ఉంటుంది అనుకుందాం. ఆ మూవీ రావడానికి ఇంకో 3 సంవత్సరాలు ఉంది. ఈ గ్యాప్ లో మార్వెల్ వాళ్ళు ఈ సీన్ గురించి మర్చిపోతారు అండ్ రూసో బ్రదర్స్ కూడా ఈ సీన్ గురించి మర్చిపోతారు. అండ్ ఈ డెడ్పూల్ 3 మూవీలో చూపించిన సీన్ కూడా థార్ డార్క్ వరల్డ్ మూవీలో చూపించిన సీన్ ని కొంచెం రీక్రియేట్ చేశారు అంతే. అక్కడ లోకిని తీసేసి డెడ్పూల్ ని పెట్టారు. సో మీరు దీని గురించి ఎక్కువగా థింక్ చేసుకోవద్దు, లైట్ తీసుకోండి. అండ్ ఇది గైస్ వీడియో. ఈ వీడియోతో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.